ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 23, 24 మరియు 25 కీర్తనలు, సాయంత్రం అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 18 నుండి 40 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయం ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యములో నుండి దేవుని యొక్క స్వరాన్ని మీరు విని ఈ దినాన్ని మీరు ప్రారంభించారా? దేవుడు ఈ దినాన్ని ఎందుకు మనకిచ్చాడు? ఒక ఘనమైన విజయం మనం పొందటానికి, ఆయన కృప మన యందు విస్తరింప చేయడానికి, ఆయన ఘనమైన నామము మన ద్వారా మహిమపరచబడడానికి, ఆయన నీవు చేసినటువంటి ప్రార్థనలన్నిటికీ జవాబులను ఇవ్వడానికి ఈ గొప్ప దినాన్ని మీకు దయచేశారు. ఎంతో కాలం నుండి మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు కదా. జవాబులు ఎప్పుడొస్తాయా? దేవుడు నాకెప్పుడు జవాబిస్తాడా? నా మొరకి ప్రతిఫలం దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని ఎదురు చూశారు కదూ. ఆ దినం ఈ దినమే. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం అట్టి నిరీక్షణతో నీవు ప్రభు తట్టు కనిపెట్టుకో. దేవుడు నీకు మేలు చేస్తారు. ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మహోన్నతుడు. ఎంత గొప్ప మహోన్నతుడంటే, సొలొమోను దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టి అతడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠించే సమయంలో దేవునికి ఇలాగ ప్రార్థన చేశాడు. యెహోవా, నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు. నేను కట్టించిన ఈ మందిరం నిన్ను పట్టునా? కేవలం ఈ మందిరంలో ధూపం వేయడానికి, మేము ప్రార్థించడానికి మాత్రమే నేను ఈ మందిరమును కట్టించి తిని అని అతడు ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ఉన్నతమైన వాడంటే, ఆయన గనక ఈ భూమికి దిగొస్తే ఈ భూమి కానీ ఆకాశం కానీ ఆయనని తమలో ఇముడ్చుకోలేవంట. వాటిలో ఆయన సరిపోడంట. అంత గొప్ప ఉన్నతమైన దేవుడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడో తెలుసా? దీనులను. అంత గొప్ప దేవుడై ఉండి ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడుగా ఉండి ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులను, వినయము గల వారిని, తమ్మును తాము తగ్గించుకొని వారిని ఆయన లక్ష్య పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన అధికారమును బట్టి కానీ, నీకు ఇచ్చిన ఐశ్వర్యమును బట్టి కానీ, నీకు ఇచ్చిన అందమును బట్టి కానీ, నీకు ఇచ్చినటువంటి భాగ్యములను బట్టి కానీ, నీకు ఇచ్చిన అంతస్తులు, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం, మరి దేనిని బట్టి నీవు అతిశయపడవద్దు, నీవు గర్వించవద్దు. ఒక మహిమగల కెరూబుని గర్వం సాతానుగా మార్చివేసింది. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచ సామ్రాట్టు అనబడిన నెబుకద్నెజరుని సింహాసనం మీద నుండి అడవులకు తరిమి 7 సంవత్సరాలు అతడు ఎద్దు వలె గడ్డి మేయినట్లుగా వర్షానికి తడిచి, మంచుకు వణికి, చలికి వణికి, మంచుకు తడిసి పక్షి గోలు లాంటి గోళ్ళు కలిగినటువంటి వాడుగా అతడు మారడానికి, ఒక పశువుగా మారడానికి
కారణం ఏంటి తెలుసా? గర్వం. అలాంటి గర్వం అతన్ని ఒక పశువుగా మార్చేసింది. మీరు దేనిని బట్టి గర్వించొద్దు, అతిశయపడొద్దు. నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు నడుస్తుందట. కాబట్టి గర్వపు హృదయులను దేవుడు అసహించుకుంటాడు గనక మీరు ఆ గర్వాన్ని వదిలిపెట్టండి. మిమ్మల్ని మీరు నేలమట్టం వరకు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మనుషుల ఎదుటను దేవుని ఎదుటను గొప్పలకు పోవద్దు, ఘనతలకు పోవద్దు. దేవుడే మన ఘనతగా ఉండాలి, దేవుడే మన గొప్పగా ఉండాలి, దేవుడే మన మహిమగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని నీ జీవితం ద్వారా మహిమపరచు, ఆయన ఘనపరచు. దీనురాలవై దీనుడివై ఆయన సన్నిధిలో సాగివెళ్ళు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, నీవు మహోన్నతుడవైనను దీనులను లక్ష్యపెట్టు దేవుడుగా మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకొనుచున్నారు. మా నాయన, ఏ విషయంలో మేము గర్వించకుండా, అతిశయపడకుండా దీన మనస్సును, దీన హృదయాన్ని మాకు దయచేయండి. మా ప్రియుడా, నీవు గర్విష్ఠులను అసహించుకుంటావు, గర్వపు హృదయులను నీవు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టావు. మా తండ్రి, దీనులను లక్ష్యపెట్టి దీనులను పైకెత్తువాడు. మా నాయన, మా ప్రియులను ఈ దినమున అట్టి మనస్సుతో మీరు దీవించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.